మన ప్రభువును, మన రక్షకుడును, సర్వలోకనాథుడైన ప్రభైన యేసుక్రీస్తు నామం పేరట అనుదినము దేవుని వాక్యాన్ని వింటూ, ఆ దేవుని వాక్యములో ప్రభువు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను హృదయములో పరిశీలన చేసుకుంటూ, దానిని విశ్వసించుచున్నటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేద్దామా? 92వ కీర్తన 4వ వచనం చదువుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఎందుకనగా యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. నీ చేతు పనులు బట్టి నేను ఉత్సహించుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ లేఖనాల్లో రాయబడినటువంటి మాటలు, ఈ కీర్తన దేవుని బిడ్డలారా చాలా సంతోషకరమైన కీర్తన అని మనం చెప్పాలి. ఇది విశ్రాంతి దినమునకు తగిన కీర్తన అని ఈ కీర్తన గురించి పైన రాయబడి ఉంది. అంటే భూమి మీద మానవుడు అశాంతితో బ్రతుకుతున్న మానవుడు రకరకాల శ్రమలతోనూ, వేదనతో, దుఃఖములో బ్రతికే మానవునికి ఈ కీర్తన మనం చదివినప్పుడు, ఈ కీర్తనలోని మాటలను విశ్వసించినప్పుడు, ఆ వ్యక్తి జీవితంలో తప్పనిసరిగా దేవుడు విశ్రాంతిని అనుగ్రహిస్తాడని దేవుని మాటలు ఇందులో రాయబడి ఉన్నాయి. మంచిది. దీనిలోంచి నేను మీకు చెప్పే మాట ఏంటంటే, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. దేవుని బిడ్డలారా, లోకములో మానవునికి ఈ భూ సంబంధమైనటువంటి ఎన్నో రకాలైన సౌకర్యాలు ఉన్నప్పటికిని, ఉద్యోగం ఉండి, ఆస్తులుండి, ఉండటానికి కావలసిన మంచి బిల్డింగులు, పేరు ప్రఖ్యాతులు, లోకములో ధనధాన్యాలు, కావలసిన తిరగటానికి వాహనాలు, స్నేహితులు, సిబ్బంది ఎంతమందికి ఉన్నా, ఈరోజు మానవునికి కొదువుగా ఉన్నదేంటో చెప్పమంటారు దేవుని బిడ్డలారా? సంతోషము. చాలా మందికి సంతోషం దేవుని బిడ్డలారా కొదువుగా ఉంటుంది. ఆస్తుల, అంతస్తుల, పొలాల, ఎకరాల, పలుకుబడ, గౌరవ, మర్యాద ఏవేమి తక్కువ లేవు లోకములో. ఇవన్నీ ఉన్నప్పటికిని ఏది లేదో తెలుస్తదని బిడ్డ మనిషికి సంతోషం లేదు. అయితే దేవుడు తన కార్యం చేత ప్రతి మానవుని దేవుడే సంతోషపరచాలి. అంటే తన జీవితంలో ఉన్నటువంటి ఆ సంతోషానికి ఉన్న అడ్డంకు, ఆ సంతోషానికి ఆటంకపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితులను తొలగించగలిగిన శక్తి భూమి మీద ఏ మానవునికి లేదు దేవుని బిడ్డలారా. కారణం ఏంటంటే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకు సర్వాధికారములు ఇవ్వబడ్డాయి. ఈ భూమి మీద మానవుడు సంతోషంగా జీవించడానికి ఈ భూమి మీద, ఈ లోకములో శత్రువైనటువంటి సాతానుడు, అపవాది భూమి మీద ఉన్నటువంటి మానవులందరిని కూడా వాడు నాశన మార్గములకు నడిపించేవాడు. నష్టాలకు నడిపించేవాడు. ఏ మానవుడు సంతోషంగా ఉంటే వాడు సంతోషపడడు. దేవుని బిడ్డలారా, ఏడుస్తూ ఉంటే, దుఃఖపడుతూ ఉంటే, వేదన పడుతూ ఉంటే, ఆ వ్యక్తి కూలిపోయి పతనమైపోతే ఆనందించేవాడు సాతానుడు, శత్రువు. కనుక ఈ లేఖనాల ద్వారా ప్రభువు నీతో మాట్లాడుతున్న మాటేంటంటే, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. దేవుని బిడ్డలారా, నేను మీకు ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో, సమూయేలు మొదటి గ్రంథములో 10వ అధ్యాయము మనము చదవగలిగితే, బెన్యామీను గోత్రములో పుట్టినటువంటి కీషు కుమారుడైనటువంటి సౌలు ప్రవక్త అయినటువంటి సమూయేలు ఉన్న స్థలానికి వెళ్ళి, తాను పోగొట్టుకున్నటువంటి గాడిదల కొరకు సమాచారం తెలుసుకోవటానికి ఆ స్థలానికొచ్చాడు. అయ్యా, నా తండ్రి యొక్క గాడిదలు తప్పిపోయినాయి. ఆ గాడిదలు ఎక్కడున్నాయో మీరు మాకు తెలియచేస్తే ఆ కార్యం నాకు నాకు చాలా బాధ గాని, వేదన కూడా ఉండదు. తిరిగి నా తండ్రికి చేరతారని ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వెళ్లి అడిగాడు. ప్రవక్త అయినటువంటి సమూయేలు తనతో చెప్పిన మాటేంటంటే, నీ తండ్రి యొక్క గాడిదలు ఇంటికి వెళ్ళిపోయినాయి. ఇతను కొన్ని దినాలు కొంతమంది పనివారిని దగ్గర పెట్టుకొని తన యొక్క సంపద గురించి ఆ గాడిదల కొరకు వెదుకుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ కార్యము దేవుడు చేశాడని చెప్పినప్పుడు, ఇప్పుడు సౌలుకి చాలా సంతోషం, ఆనందం. దేవుని బిడ్డలారా, మనము ఏదైనా పోగొట్టుకున్నది మన జీవితంలో తిరిగి సంపాదించుకుంటే, అప్పుడున్నటువంటి విచారము, ఆ దుఃఖము మనకు దూరం అయిపోయి సంతోషమే గదా కలిగేది. ఈ భూలోకంలో యేసు ప్రభువారు ఆయన ఉపమానం చెప్పాడు యోహాను సువార్తలో.
మరి గమనించినట్టు క్షమించండి. లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో ప్రభువు ఒక చక్కటి ఉపమానం చెప్పాడు గదా! ఆ ఉపమానములో దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి 100 గొర్రెలుంటే, ఆ 100 గొర్రెలు ఒక గొర్రె తప్పిపోయినప్పుడు, ఆ గొర్రె మరలా తిరిగి మరలా మందలో చేర్చబడినప్పుడు సంతోషిస్తాడట. అంటే పోగొట్టుకున్నది మరలా తిరిగి తనకెప్పుడైతే దొరుకుతుందో, ఆమె యొక్క గొర్రెల కాపరి సంతోషిస్తాడు. అలాగే నాణెం పోగొట్టుకుంది. ఆ 10 నాణేలు ఒక నాణెం మరలా తిరిగి దొరికినప్పుడు సంతోషించి అందరితో పంచుకుంటుందని యేసు ప్రభువారు ఒక ఉపమానం గూడా చెప్పారు గదా! దేవుని బిడ్డలారా మనం గమనిద్దాం. అంటే దేవుడు చేసేటువంటి కార్యాలు ఏ విధముగా ఉంటాయంటే దేవుని బిడ్డలారా సంతోషం. అంటే మన జీవితంలో మనం ఏదైతే పోగొట్టుకున్నామో, ఏదైతే మనం ఆశిస్తున్నామో అది మనము పొందుకున్నప్పుడు మనకుండేది సంతోషమే గదా! అంత మాత్రమే కాదు. ఈ బెన్యామీను గోత్రములో పుట్టిన సౌలుతో ఇప్పుడు దేవుని బిడ్డల ప్రవక్త చెప్తున్నాడు, "నువ్వు వెళ్ళొద్దు. ఇక్కడే ఉండు. దేవుడు నిన్ను రాజుగా నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు" అని ఆ మాట చెప్పినప్పుడు, ఆ దేవుడు చేసిన కార్యానికి సంతోషం అంటారా? ఆనందమేనంటారా? ఆలోచించండి. అతను వచ్చింది దేని మీద ఒక సామాన్యుడిగా వచ్చాడు. అనగా ప్రవక్త దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు, ఆ ప్రవక్త ద్వారా ప్రవక్త చెప్తున్నాడు, "ఇశ్రాయేలు కొరకు దేవుడు నిన్ను రాజుగా నియమించాడు. నువ్వు రాజువు" అని చెప్పినప్పుడు ఎంత సంతోషం దేవుని బిడ్డలారా! ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవుని యొద్దకు వచ్చినటువంటి నీవు, నీ జీవితంలో ఏ కార్యం చేయాలో దేవుడు, ఆ కార్యాన్ని జరిగించి నిన్ను సంతోషపరచగలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నమ్ముదామా? ఆయన యొద్దకు వద్దాం, పొందుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి వారి జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నారో తిరిగి వారు సంపాదించుకునే కృప వారికి దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.